పురస్కార గ్రహీతలకు సన్మానం చేసింది సవినయంగా కోరుతున్నాము. శ్రీదేవి మురళీధర్ గారు అమెరికాలో ఉన్నందువలన వారి మరిది గారు తోటి కోడలు రాజగోపాల్ గారు పెళ్లి గారు వచ్చారు. వారి సమక్షంలో ఈ చిన్నదాన్ని సమర్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది. విషయం ఏమిటంటే ఈ పురస్కారం మొత్తం చాలా చిన్నది అయినా కూడా దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే ఇది రామానుజులు ఏదైతే దాన్ని వారు తరించడానికి మార్గాలు చూపించిన దాంట్లో ఒకటి ఏమిటంటే ఈ శ్రీభాష్యం కూడా ఉంది. ఈ శ్రీభాష్యాన్ని కనుక ఎవరైతే దాన్ని వారు పఠిస్తారో వాళ్ళందరూ కూడా ధరిస్తారని చెప్పేసి వారు గ్యారంటీ ఇచ్చారు. అయితే ఇది 800 పేజీల బుక్, అది దాన్ని అందరూ చదవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి దాన్ని 80 పేజీలుగా దాన్ని కుదించి యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ చాలా వయసులో ఉన్నవాళ్ళు దాని సంగతి ఏమిటో తెలుసుకొని తద్వారా కొన్ని మొదలు ప్రిలిమినరీ అవగాహన చేసుకున్న తర్వాత పండితులను పిలిపించుకొని దాంతో ప్రవచనాలు ఇప్పించుకున్నట్టయితే వాళ్ళకు చాలా జ్ఞానం వస్తుందనే ఉద్దేశంతో ఈ చిన్న పుస్తకాన్ని రాయడం జరిగింది. మా అమ్మగారు మహాప్రపన్నులు, వారు మొత్తం జీవితం అంతా కూడాను ఆచార్య నిష్టలోనే గడిపారు. అయితే వారికి సంతోషం కలిగించడానికి వారి పేరు మీద ఈ చిన్న పురస్కారాన్ని మేము ప్రారంభించడం జరిగింది. ఈ అమ్మగారు దీనికి పద్యాలు రాశారు సార్, పూలం రాశారు. ఇది ఈ పుస్తకానికి మనకు అవార్డు ఇచ్చింది ఈ పుస్తకం. రామానుజ జయంతి రోజు మనం ఈ శుభప్రదమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. దీనికి నేపథ్యం కూడా ఉంది. ఒక 20 రోజుల క్రితమే నాయుడు గారు శ్రీరంగం వెళ్ళి ఆ శ్రీరంగనాథుడిని సేవించుకొని వచ్చారు. అక్కడే రామానుజస్వామిని కూడా చూశారు. వారిని అడగగానే వెంటనే అంగీకరించినందుకు ప్రత్యేకంగా ఈ సంస్థ తరఫున శ్రీరంగస్వామి గారు శ్రీలేఖ సాహిత్య సమితి పేరుతో చాలా కార్యక్రమాలు వరంగల్లో చేశారు. అనేక గ్రంథాలు ప్రచురించారు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించేటువంటి దానికి హనుమంతరావు గారు కూడా బాగా దోహదం చేశారు. ఈనాటి పురస్కార గ్రహీతలు ముగ్గురికి కూడా మనం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. శ్రీదేవి గారు వేదాంత దేశకులు అనే పేరుతో ఓ చక్కటి గ్రంథం రాసి తిరుపతిలో ఆవిష్కరణ చేసినప్పుడు నేను కూడా ఉన్నాను. వారు విబి రాజు గారి కుటుంబానికి దగ్గర బంధువులు. వీరు ఇక్కడికి సభకు రావడం మనందరం కూడా సంతోషించదగిన విషయం. ఒకవైపు రాయలసీమకు రిప్రజెంటేటివ్గా నంద్యాల నుంచి, మరొకటి కోస్తాలకు సంబంధించినటువంటి విజయనగరం నుంచి అందరూ రావటం,
అది నాయుడు గారు తెలంగాణ హనుమంతరావు గారు రావటం, ఇది మొత్తం సమైక్య ఆంధ్రదేశంగా మనం భావిస్తూ నాయుడు గారు సహృదయంతో ఈ రామానుజ జయంతిని వారి ఇంట్లో జరుపుకునే అవకాశం కల్పించినందుకు మరొకమారు ధన్యవాదాలు చెప్తూ సెలవు. శ్రీ అనంత పద్మనాభరావు గారు, ఆయన నా సహాధ్యాయి. మేము కలిసి చదువుకున్నాం హై స్కూల్లో, ఆ తర్వాత కళాశాలలో. మా ఇద్దరికి స్ఫూర్తి మా గురువు గారు శ్రీ పోలూరి హనుమత్ జానకిరామ శర్మ గారు. తెలుగులో కొంత నాకు ప్రవేశం కలగడానికి, ఆసక్తి పెరగడానికి, ఆ క్రమేపీ దానిపైన కాస్త పట్టు సాయించడానికి కారకరెడ్డి గురువు గారు. ఈరోజు మన 3 పురస్కారాలు కార్యక్రమాలు, అలాగే అవార్డు గ్రహీతలు. ఒకటి వేదాంత దేశికులు చరిత్ర శ్రీదేవి మురళీధర్ గృహిణి గారు, వారికి మనం ఇవాళ దీన్ని పురస్కారాన్ని అందిస్తున్నాం. రాయరత్న మంజూష గారి రంగనాథం గారు, రాజా విజయనగరం జిల్లా వారు విశ్రాంత ప్రిన్సిపాల్ వారికి, అలాగే శ్రీభాష్యం కరదీపిక దాన్ని ఆవిష్కరించి డాక్టర్ చనంనేని హనుమంతరావు గారు. ఈ ఇంటి పేరు చూసి నేను మా చనంనేని వాళ్ళే ఉంటారు అనుకున్నాను. విద్యాసాగరరావు గారు, మన రాజేశ్వరరావు గారు, వాళ్ళు రాజేశ్వరరావు గారు నిజంగా మహా వ్యక్తి. ఆయన సిద్ధాంతాలు వేరైనప్పటికీ కూడా వ్యక్తిగత సంస్కారం చాలా ఉన్నతమైన స్థాయిలో ఆయన ప్రసంగాలు ఉండేవి, ఆయన మాట్లాడేవాళ్ళు. ఆయనకు వ్యక్తిగత నడవడికి కూడా ఉండేది. నేను వ్యక్తిగతంగా ఆయన చూసి చాలా ప్రభావితం అయ్యాను. విద్యాసాగరరావు గారు అంటే నాతో కలిసి పార్టీలో అందరం పనిచేసామనుకోండి మామూలుగా. అలాగే ఈ యొక్క వేదాంత దేశకుల హంస సందేశం శ్రీమతి దేవి మురళీధర్ గారు, వీళ్ళందరినీ ఇక్కడ వారిని వారి ప్రతినిధులను లేకపోతే కుటుంబ సభ్యులను మా గృహంలో కలుసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మన ప్రాచీన మార్గదర్శకులు, అలాగే ఆ రోజుల్లో సమాజానికి మార్గదర్శనం చేసిన వారు, అటు ఆళ్వారు కానీ శ్రీ రామానుజుల వారు కానీ, లేకపోతే వీళ్ళందరూ సమాజంలో చైతన్యం కలిగించడానికి, ప్రజలకు చక్కని మార్గం చూపించడానికి, సరైన ఆలోచనలు రేకెత్తించడం కోసం మంచి మార్గాన్ని అన్వేషించి ఆ రోజు సమాజానికి మార్గదర్శనం చేస్తున్నారు. వారు ఆ రోజు చేసిన మార్గదర్శనం, వారు చెప్పిన మాటలు, వారి సూక్తులు, వారి సందేశాలన్నీ ఇప్పటికీ కూడా అంటే నేటి తరానికి కూడా అవి ఎంతో రెలవెంట్గా ఉంటాయి. మన పూర్వీకులు భారతదేశం, హిందూ దేశం, ప్రపంచ దేశాల్లో పేరినగన్నంటే దేశం. మన సంస్కృతి, మన ధార్మిక ప్రవర్తన, మన ధర్మ విధానాలు ప్రపంచం అంతా కూడా గుర్తించి ఆ రోజుల్లోనే ప్రపంచంలో భారతదేశానికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ఆ తర్వాత విదేశ పాలన వలన మనం భావదాస్యానికి లోనై మన పాత చరిత్రను, మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని, మన అంతకుముందునంటే వారి పూర్వీకులను వాళ్ళందరినీ తెలుసుకునే అవకాశం మనకు లేకుండా పోయింది. దాంతోపాటు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ బ్రిటిష్ వాళ్ళు సాగించినట్టే ఆ చరిత్రను, లేకపోతే ఆ పద్ధతులను, ఆ విధానాలను తెచ్చి వాటినే మనకి అందించారు తప్పితే మన యొక్క పూర్వీకులు మన మూలాల్లోకి వెళ్ళి మన ఆనాటి మహానుభావుల యొక్క చరిత్రను గురించి తెలుసుకునే అవకాశాలు తక్కువైపోయాయి. మన సిలబస్ అంటారు, లేకపోతే మనం ఇప్పుడు కొత్తగా సెక్యులరిజం పేరుతో కొత్త పోకూడదు. సెక్యులరిజం అనేది ఎక్కడా లేదు. సెక్యులరిజం అంటే అర్థం ఏంటి? అందరినీ ఒకటిగా చూడడం. రామానుజు వారు చెప్పారు ఇప్పుడు 2 లేదు 1 అప్పుడు వేరు వేరు కాదు. ఒక్క మాటలో చూడండి ఎంత చక్కని సందేశాన్ని వారు ఆ రోజుల్లో మనకు అందించారు. ఈ మధ్యకాలంలో వచ్చినట్టు మార్పుల కారణ
ఈ పాశ్చాత్య వ్యామోహము, వాళ్ళ విధానాలు, వాటి ప్రభావం రావడం, దాంతోపాటు రాజకీయ జోక్యం పెరగడం, ఈ కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు వైరుధ్యాలు పెరిగి దాన్ని స్వప్రయోజనం కోసం వాడుకునే ప్రయత్నాలు జరగడం వలన సమాజం కొంత చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ తిరిగి మనం మన మూలాల్లోకి వెళ్ళాలి. మూలాల్లోకి వెళ్ళాలంటే మంచి గ్రంథాలు రావాలి. ప్రభుత్వం చేస్తుంది, కానీ అన్ని ప్రభుత్వం చేసే పనులు కావు. నూతన విద్యా విధానం అవుతుందో ఈ కొత్త ప్రభుత్వం డాక్టర్ కస్తూరి రంగన్ గారి యొక్క అధ్యక్షతన ఏర్పడిన ఆ కమిటీ మంచి సిఫారసు చేసి నూతన విద్యా విధానాన్ని మన ముందు పెట్టింది, దేశం ముందు. ఈ నూతన విద్యా విధానాన్ని దేశం అంతా కూడా పాటించాల్సి ఉంది. తిరిగి మళ్ళా మనం మన మూలాల్లోకి వెళ్ళి మన పూర్వీకులకు ఔన్నత్యాన్ని వాళ్ళు చూపినట్టు మంచి మార్గాలను మళ్ళా మన నేటి యువతరానికి అందించాల్సిన అవసరం ఎంత ఉంది. తద్వారా వారికి సరైన మార్గదర్శనం కూడా లభించేంటి అవసరం ఎంత కూడా ఉంది. ఒకటి సాంఘిక జీవనం, రెండోది ఆధ్యాత్మికమైన ఆలోచనలు. ఆధ్యాత్మిక భావాన్ని కూడా మనం యువకుల్లో నవతరంలో పెంపొందించాల్సిన అవసరం ఎంత ఉంది. సమాజం శాంతిగా ఉండాలంటే, శాంతిగా ఉంటే కానీ అభివృద్ధి సాధ్యం కాదు, శాంతిగా ఉంటే కానీ సంక్షేమం సాధ్యం కాదు. ఇంగ్లీష్లో చెప్తుంటారు, పీస్ ఈజ్ ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ అని. ఆందోళనగా మనసంతా విచిత్రమై ఉంటే నువ్వు మంచి బాట వైపు నడవలేవు. దానికి ఒక మార్గం అవుతుందో ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక చింతన, ధార్మికమైన చింతన, సమాజంలో ఇతరులతో మనం పంచుకునే ఆలోచన మన భారతదేశంలో మొదటి నుంచి ఉంది. అదే నువ్వు పెంచుకో, ఇతరులతో పంచుకో, అప్పుడు నీకు ఆనందం లభిస్తుంది. అంతేగాని మనమే కూడబెట్టుకొని మన ఎన్నిటితో రాదు అది. కానీ ఇవన్నీ కూడా మన ఇదంతా వేదాంతం అండి, అది ఏదో చెప్తుంటారు చాలామంది. పాత చింతకాయ పచ్చడేనండి. పాత చింతకాయ పచ్చడి ఉండే రుచి తిన్నవాడికే తెలుస్తుంది, మామూలు వాడికి తెలియదు. మామూలుగా నేను విదేశాలకు అమెరికా వెళ్ళినప్పుడు కూడా పాత చింతకాయ పచ్చడి తీసుకెళ్తుంటాను. తొక్కు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు పెట్టే భోజనాలు మనకు అంత రుచికరంగా ఉండవు కాబట్టి వాటిని ఉపయోగించుకుని ఉంటాం. అంటే దాంట్లో అంతటి రుచి ఉంది. పాత చింతకాయ పచ్చడిలో ఎంత రుచి ఉందో మన ప్రాచీన ధార్మిక ఆధ్యాత్మిక సాహిత్యంలో కూడా అంతటి రుచి ఉంది. ఆ రుచిని మరి పెద్ద పెద్ద గ్రంథాలు ఇందాక వారు చెప్పినట్టుగా మరి 1000 పేజీలు ఆ గ్రంథాలు ఇవాళ చదివేంటే స్పాన్ ఆఫ్ అటెన్షన్ కూడా తక్కువ ఉంది. మీరు చూస్తున్నారు సభల్లో. నేను రాజకీయాలు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో పెరిగాను. పాత రోజుల్లో 2 గంటలు 3 గంటలు అంటే ఉపన్యాసం అందరూ వినేవాళ్ళు. పెద్దలు తెనేటి విశ్వనాథం గారు, గౌతి లచ్చన్న గారు, ఇంకా అనేక మంది నాయకులు, వీళ్ళు సుందరయ్య గారు, వాళ్ళు కమ్యూనిస్టు నాయకులు, రాజేశ్వరరావు గారు, చంద్రరాజేశ్వరరావు గారు, వీళ్ళందరూ మాట్లాడుతుంటే గంటల తరపు వింటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆచార్య రంగా గారు, శంకర సత్యనారాయణ గారు, చాలా మంచి ఉపన్యాసకులు అందరూ. ఇప్పుడు యువతరానికి అంత స్పాన్ ఆఫ్ అటెన్షన్ లేదు. తక్కువలో ఎక్కువ విషయాలు తెలియజేయాలి వాళ్ళకి. ఆ తర్వాత ఒక రకమైన దానిపైన ఆసక్తి కలిగే విధంగా నీ మాటలు, నీ రాతలు, నువ్వు చేసే పనులు అవన్నీ కూడా ఉండాలి. అప్పుడు వినేవాడు రిసెప్టివ్గా తయారవుతాడు. అందుకని మనం పుస్తకాలు కూడా తీసుకొచ్చే వాటిని కూడా ఆ విధంగా తీసుకురావాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. వాటిని తక్కువ పేజీలతో ఆ పుస్తకాలు తీసుకురావడం, వాటిని నేటి తరానికి అందించడం, ఇవన్నీ కూడా వ్యాపార దృష్టితో కాకుండా ప్రజలకు మేలు చేయాలనే భావంతో పుస్తకాలు ప్రచురించడం అవుతుందో చాలా ముదాహమైన విషయం.